హలో, అందరికీ జైవి. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన జిల్లా తమ్నేల్ చూశారు కదా. ఈ జిల్లా ఎప్పుడైనా కూడా రాజకీయంగా ఒకే సైడ్ ఉంటుంది. మంచి చెడుతోటి సంబంధం లేదు. ఏ సైడ్ అయినా అది తెలుగుదేశంలో ఉంటుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ ఉంటుందా అనే విషయాలను చూస్తే ఏ ఎలక్షన్కైనా కూడా వన్ సైడ్ మాత్రమే వారంతా కూడా జరుగుతుందనేది అక్షరాల సత్యం అని చెప్పచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహకారం అందించినటువంటి జిల్లా ఈ జిల్లా. అదేవిధంగా 2024 ఎన్నికలకి కూటమికి పూర్తి సహకారం అందించినటువంటి జిల్లా. అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ సీటు కూడా రాలేదు. అదేవిధంగా 2019లో ఒక్క టీడీపీ సీటు కూడా రానటువంటి పరిస్థితి. సో ఆ జిల్లానే నెల్లూరు జిల్లా. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఇప్పుడు కూటమికి బాగా అనుకూలంగా ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి గారు అక్కడ మంత్రిగా కూడా ఉన్నారు. ఇక అక్కడ వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అలాంటిది ఈసారి ఆ కోటలన్నీ కూడా బేట్ల వారిని పరిస్తుంది. ఇక్కడ సీనియర్ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయనకు రాజ్యసభ ఇచ్చి వైఎస్ఆర్సీపీ ఎంపీని చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో వివాదం, ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటికి రావడం, ఆయన ఒక్కడే కాదు మిగతా వాళ్ళు కూడా కొంతమంది అసంతృప్తి ఉన్న పరిస్థితులు నాటి కాలంలో జరిగినాయి. దాన్ని బేస్ చేసుకొని కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా బయటికి రావడం జరిగింది. అంటే వీళ్ళంతా ఎన్నికలకు ముందే వీళ్ళిద్దరు బయటకు రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూటమి తరపున పోటీ చేశారు. ఒకళ్ళు ఎంపీగా, ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మళ్ళీ యాజిటీగా గెలిచారు. అయితే ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నెల్లూరు నుంచి ఆపి నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు. అంటే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం 100 సీట్లు మార్చిన పరిస్థితి అది కనిపిస్తాను. సో అది మంచిగా చెడుగా అనేది విషయం పక్కన పెడితే ఆ మార్పులు చేర్పుల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా పతనమైందని చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు విషయానికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడ లేకపోవడం అనేది ఆ లోటు అనేది చాలా క్లియర్గా కనిపించింది. అక్కడ ఇప్పుడు పార్టీ నడిపేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ అంత మాత్రాన కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీలో మారినటువంటి వాళ్ళు అక్కడ కూటమి తరఫున హ్యాపీగా ఉన్నారనేది కూడా ఏమీ లేదు. సో అందువల్లనే ఈ నెల 3వ తేదీన, జూలై 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి సిద్ధం చేసుకుంటున్నారు అనే విషయం. అక్కడ పార్టీ బలోపేతానికి కావచ్చు, రాజకీయంగా అక్కడ ఎంతవరకు మనం సాధించాలి, ఏం చేయాలనే అంశాల మీద, ఇంకా కొన్ని నియోజకవర్గంలో కొన్ని సమస్యలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక పన్నెండు చేస్తే ఆటోమేటిక్గా అది ఆంధ్రప్రదేశ్లో అందరూ తెలుసు కదా ఏ రేంజ్లో ఉంటుందో. సో ఆ విషయం మీద అక్కడికి ఆయన వెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు అక్కడ నెల్లూరుని నెక్స్ట్ ఎన్నికలకి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నానా తంటాలు పడుతూ ఉన్నారు. ఇక అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇక మేకపాటి వాళ్ళు కూడా మొన్న ఎన్నికల్లో విఫలమవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా గట్టిగా నెల్లూరు జిల్లాలో యాక్టివిటీ చేయలేదు. సో అందువల్లనే నెల్లూరు పూర్తిగా కూడా ఆ కూటమి వైపు మళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఆ నెల్లూరు పరిస్థితి. సో అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది నెల్లూరు స్టేటస్.